ఇప్పుడు ఏఐకి సంబంధించి మీరు అంటే ఇక్కడ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? కమింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక స్పెషలైజేషనే కాదండి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి సెక్టార్‌లోకి ఎంటర్ అయిందని చెప్పొచ్చు. ఈవెన్ మనం మేనేజ్మెంట్ వైపు తీసుకున్నా, ఈవెన్ హెల్త్ కేర్ వైపు, ఫార్మా రిలేటెడ్ ప్రతి సెక్టార్‌లో ఇప్పుడు అగ్రికల్చర్‌లో తీసుకున్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఎంటర్ అయింది. సో, ఫ్యూచర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మోర్ ఆపర్చునిటీస్ అనేది డెఫినెట్‌గా స్టూడెంట్‌కి ఉంటాయండి. అంటే చాలా చాలా వరకు మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ కోర్సే నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్‌లో ఉన్నారు కానీ, బట్ డేటా సైన్స్‌లో అయినా, సైబర్ సెక్యూరిటీలో అయినా, ఈవెన్ అగ్రికల్చర్ లాంటి ప్రోగ్రామ్స్‌లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాపిక్స్ మీద స్టూడెంట్స్‌ని అనేది ట్రైన్ చేయడం జరుగుతుందండి. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అప్‌కమింగ్ ఇయర్స్‌లో మోర్ ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్‌గా ఉంటాయండి. అండ్ ఇక్కడ మన ఐటీఎం యూనివర్సిటీలో ఆపర్చునిటీస్ పరంగా తీసుకుంటే మన దగ్గర అవుట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 82% ప్లేస్‌మెంట్ రికార్డ్ అనేది 24, 25 బ్యాచ్‌కి అనేది ఉందండి. అంటే సో యూనివర్సిటీ క్యాంపస్ సెలక్షన్‌లోనే వాళ్ళకొచ్చింది. యెస్. క్యాంపస్ సెలక్షన్‌లో అండి. సో, నేను ఇదివరకు కూడా చెప్పానండి మన దగ్గర ఎక్కువ ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే స్టూడెంట్స్‌ను మనం స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ అనేది మనము ఫైనల్ ఇయర్ వరకు ఇంటర్న్‌షిప్స్‌కి అనేది పంపివ్వడం జరుగుతూ ఉంటుందండి. రైట్. సో, అక్కడ ఇంటర్న్‌షిప్స్‌లో స్టూడెంట్స్ అక్కడ వాళ్ళ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకొని అదే కంపెనీస్‌లో మళ్ళీ ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీ అనేది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. అట్లా దాదాపు 60% పైగానే స్టూడెంట్స్ లాస్ట్ అకాడమిక్ ఇయర్‌లో పీపీఓస్‌తో సెలెక్ట్ అయ్యారు.